చెప్పండి అమ్మాయి వాళ్ళు మీరు మీ ఇంటి ఓనర్సా మీరు? మేము ఇంటి ఓనర్స్. అమ్మాయి మీ ఇంట్లో రెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సంవత్సరం అవుతుంది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంది? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు తల్లి బిడ్డలే ఉంటారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తమిళనాడు వాళ్ళు వచ్చిపోతారు. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉంటారు సార్? తమిళనాడులో. ఈ అబ్బాయి వాళ్ళు ఎట్లా రూమ్కి వచ్చారు ఎప్పుడన్నా? ఏ అబ్బాయి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళిపోయేవాడు. పూజారి అన్నప్పుడు అందరు నమ్ముతారు. బస్సులో వాళ్ళు పూజారి అని నమ్ముతుంటారు కదా. అసలు ఏం జరిగింది అంటారు మీరు? ఏం జరిగిందని మాకు కూడా తెలియదు. ఇంకా బండి మీద తీసుకెళ్తుంటాడు, తీసుకొస్తుంటాడు. ఇక వీళ్ళు బ్రహ్మాంసు, వాళ్ళు బ్రహ్మాంసు. ఇక మనం ఎట్లా వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది? వచ్చినప్పటి నుంచి పరిచయం ఉంది. వాళ్ళు ఇక్కడ 1 year నుంచి పరిచయం ఉంది. వీళ్ళు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు? టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. ఆయన కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు. అసలు ఈ ఘర్షణ ఎందుకు జరిగింది అంటారు? ఘర్షణ అని మనకు చెప్పలేము. ఇప్పుడు ఒక ఈ టీవీలో వచ్చే ముందు 1 గంట ముందు వాళ్ళ అమ్మతోటి మాట్లాడినా. రెంట్ ఇవ్వలేదు అమ్మ, ఫస్ట్కే ఇచ్చేవాళ్ళు. అమ్మ రెంట్ ఇవ్వలేదు అని అంటే ఇట్స్ సంగతి, వారం రోజులు అయింది, మా బిడ్డే కనిపిస్తలేదు. ఎప్పటి నుంచి కనిపిస్తలేదు? వారం రోజులు అయిందంట. అంటే ఇది కూడా నాకు తెలియదు. రెంట్ గురించి పోతే తెలుస్తుంది. రెంట్ గురించి అడిగితే రెంట్ ఇవ్వలేదమ్మా ఈ నెల అంటే, ఇట్లా మా అమ్మాయి వారం రోజుల నుంచి తెలియలేదు, రండి ఇట్లా కూర్చోండి, ఇట్లా వారం రోజుల నుంచి వస్తలేదు. లేదు మా అమ్మాయి అంటే ఎక్కడ పోయింది అంటే, సాయి పంతులు తీసుకుపోయిండు కోయంబత్తూరు ఎక్కడనో. మళ్ళీ నెక్స్ట్ డే నాకు అనిపించిందంటే, ఏం పంతులు ఏమి మా అమ్మాయి వేరే వాళ్ళకి అప్పగించిన అన్నాడు. అంటే తను తీసుకుపోయి వేరే వాళ్ళకి అప్పగించిన అని అన్నాడు. వస్తుంది సేఫ్గా అట్లా అని అంటే ఇక ఆమె కూడా సరిగ్గా చెప్తలేదు. మరి మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, ఎవరి ఫోన్ నంబర్లు తెలియదు. మా పెద్ద బిడ్డది, మా చిన్న బిడ్డది ఫోన్ నంబర్లే తెలుసు, మిగతాది ఎవరిది తెలియదు. చెప్పినా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఒక్క ఫోన్ నెంబర్ తెలుస్తే అన్ని ఫోన్ నెంబర్లు తెలుస్తాయి కదా. అట్లా తెలియమంటే నాకు తెలియదు అని అప్పుడే అంతా వీడియోలో అంతా వచ్చేసింది. అసలు డెడ్ బాడీ ఆడనే ఉంచడానికి మన కారణం ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ వింటారు కదా. ఈడ చెట్టు పడిపోయినా ఆయన చెప్తే వచ్చి తీసేస్తాడు. ఇప్పుడు శంషాబాద్లో మర్డర్ చేసిండంట, టీవీలో వస్తున్నది. టీవీ నైన్లో చూసిన చెమటా వల్ల మర్డర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పాత పెట్టిండు. ఇక్కడ శంషాబాద్లో మర్డర్ చేసి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? ఇక్కడ డెడ్ బాడీ పెట్టుకోవాలి. 3 తారీఖేమో శంషాబాద్లో అది నేను దాంట్లో చూసింది నేను చెప్తున్నా. అది మన చూస్తే తెలుస్తుంది. అంటే రిపోర్ట్ పూజారి ఎలాంటి వాడు ఏంది మీకేమైనా? పూజారి ఎలాంటి వాడు అంటే, మా అమ్మ నమస్తే అని మంచిగానే పూజారి ఎట్లా మాట్లాడతారు మొత్తం అంతా ఆడవాళ్ళంతా పూజారి వాళ్ళకు నమస్తే నమస్తే అని పెడుతుంటారు. అతనికి మ్యారేజ్ అయిందా? పూజారి మ్యారేజ్ 2 పిల్లలు కూడా అంట. ఈమెకు మ్యారేజ్ అయిందా? ఈమె గాలే కానీ ఇక బండి మీద పోతుంటుంది, తీసుకుపోతుంటాడు, వస్తుంటాడు. మీకు అంటే ఇక్కడ రూమ్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఎప్పుడైనా కలిగిందా? మాకేమి ఇబ్బంది కలగలేదు. ఆయన వచ్చినా కానీ నమస్తే అంటాడు. మాకేమి నమస్తే పెడితే ఇక గట్టిగా మాట్లాడితే మేము ఇంటికి లోపలికే రానియం, మర్యాద ఇస్తే రాణిస్తాం కదా. మాకేమి ఇబ్బంది కలగలేదు.